కొంతమంది ఉంటారండి, ఎదుటి వ్యక్తుల ఆనందం తట్టుకోలేరు. ఇక వారు సోషల్ మీడియాలో ఉంటే ట్రోల్స్ కి కారణమవుతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మెగా ఫ్యామిలీ ప్రస్తుతం చాలా ఆనందంగా ఉంది. మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటంతో పాటు మొన్నే మన చరణ్ కి ఉపాసనకి కవలలు పుట్టారు. మెగా ఫ్యామిలీ ఇంత ఆనందంగా ఉన్న టైంలో ఫ్యాన్స్ కూడా అంటే ఘనంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు ట్రోల్స్ చేస్తున్న అసభ్య వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత క్షణాలను కూడా వదలకుండా అర్థం లేని ఆరోపణలు చేయటం, అనవసర వ్యాఖ్యలు చేయటం పట్ల మెగా కుటుంబ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా కోడలు నటి లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించి ట్రోల్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో చూసిన తన స్పందనలో లావణ్య త్రిపాఠి చాలా స్పష్టంగా, బాధ్యతాయుతంగా మాట్లాడారు. సంతోషంగా ఉండాల్సిన కుటుంబ క్షణాలను విషపూరిత వ్యాఖ్యలతో మలచడం ఎంతవరకు సరైనది అని ప్రశ్నించారు. మనకు తెలియని విషయాలపై ఊహాగానాలు చేయటం, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయటం సరైన పద్ధతి కాదు అంటూ ఆమె ఖచ్చితంగా పేర్కొన్నారు. ట్రోలింగ్ పేరుతో హద్దులు దాటుతున్న కొందరి ప్రవర్తనను ఆమె సూటిగా ఎత్తి చూపారు. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి తనదైన గౌరవం, గోప్యత ఉండాలని లావణ్య గుర్తు చేశారు. సెలబ్రిటీ కుటుంబం అనగానే వాళ్ళ భావోద్వేగాలు వేరేలా ఉండవు కదా అని ఆమె వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఆనందంగా పంచుకోవాల్సిన క్షణాలను నెగిటివిటీతో నింపడం వల్ల సమాజానికి ఎలాంటి లాభం లేదని, అలాంటి ప్రవర్తనను ఆపాల్సిన అవసరం ఉందని ఆమె హితవు పలికారు. లావణ్య త్రిపాఠి స్పందనకు మెగా అభిమానుల నుంచే కాకుండా నెటిజన్ల నుంచి కూడా మంచి మద్దతు లభిస్తోంది. హుందాగా మాట్లాడారు, ఇదే సరైన సమాధానం అంటూ చాలా మంది ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. అనవసర ట్రోలింగ్ కు ఎదురుగా నిలబడి గౌరవం, సంయమనం గురించి మాట్లాడిన విధానం ఆమె వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా చూపించిందని అభిమానులు అంటున్నారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై జరిగిన అసభ్య వ్యాఖ్యల విషయంలో లావణ్య త్రిపాఠి ఇచ్చిన స్పందన ఇప్పుడు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఆనందకరమైన క్షణాలను కలుషితం చేయవద్దని, తెలియని విషయాలపై వ్యాఖ్యలు చేయకుండా బాధ్యతతో వ్యవహరించాలని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. లావణ్య, వరుణ్ తేజ్ దంపతులకి కూడా లాస్ట్ ఇయర్ కొడుకు పుట్టాడు. ఇలా అన్ని మంచి జరుగుతున్న టైంలో ట్రోల్స్ వస్తే ఇలానే ఇచ్చిపడేయాలి అని మెగా అభిమానులు అంటున్నారు.